ఇవాల్టి నుండి గణపతిని ఈ కేసు నుండి బయటికి తీసుకువచ్చే వరకు, కోర్టు నుండి కూడా బయటికి తీసుకువచ్చే వరకు గణపతిని మనమే కాపాడాలి. గణపతి ప్రాణాలకి చాలా ప్రమాదం ఉంది. గణపతికి ఎలాంటి ప్రాణాలకి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి సార్ అని సాధునాయక్కి జేడీ చెప్తుంది. ఇప్పుడే మేము కోర్టుకు వెళ్ళి గణపతిని క్షేమంగా ఇక్కడికి తీసుకువస్తాము, పదకేడి అని జేడీ చెప్తుంటే, కానీ జేడీ నువ్వు వివేక్కి ఎదురు వెళ్తే మీ ఉద్యోగాలు పోతాయని సాధునాయక్ చెప్తాడు. ఒక హంతకుడు తప్పించుకుంటుంటే, ఒక అమాయకుడికి శిక్ష పడుతుంటే కాపాడలేని ఈ యూనిఫామ్ ఉంటే ఎంత పోతే ఎంత సార్? కాబట్టి నేనైతే డిసైడ్ అయ్యాను, గణపతిని కాపాడే తీరుతాను, వివేక్ మిశ్రాకి ఎదురు వెళ్తాను, ఏదైనా చేస్తాను అని జేడీ చెప్తుంటే, సరే అయితే పదండి వెళ్దాం అని సాధునాయక్ అంటాడు. సార్ మీరు అవసరం లేదు అని కేడి అంటే, నేను కేడి వెళ్ళి గణపతికి శిక్ష పడకుండా పర్మిషన్ తీసుకొని గణపతిని బెయిల్ మీద బయటికి తీసుకువస్తాము అని జేడీ చెప్తుంది. మీరు కూడా ఇక్కడే ఉండండి రమ్య అని కేడి చెప్తాడు. లేదు సార్ మేము కూడా వస్తాము, జేడీ అంటే టీం అని ఆ వివేక్ యుద్ధం మొదలుపెట్టింది కేవలం జేడీ మేడంతో మాత్రమే కాదు, టీంతో మన అందరితో అని ఆ వివేక్ మిశ్రాకి అర్థం అవ్వాలంటే మేమందరం కూడా వచ్చే తీరాలి, పదండి సార్, ఏమైనా సరే మేము కూడా వెనుకాడము, వస్తాము మీతో పాటే, వెన్నంటే ఉంటామని రమ్య చెప్తోంది. అవునని సింధు కిరణ్ కూడా చెప్తారు. సరే పదండని అందరూ బయలుదేరి వెళ్తూ ఉంటారు. జేడీ టీం అంటే ఏంటో ఈరోజు కోర్టులో ఆ వివేక్ మిశ్రాకి తెలుస్తుంది అని సాధునాయక్ కాలు మీద కాలు వేసుకొని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు.